విశాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పెద్ద రగడ సృష్టిస్తున్నాయి. పెద్దవాల్తేరులోని పోలమాంబ దేవస్థానం చైర్మన్ గా మద్ది శ్రీనివాసరెడ్డి నియామకం తీవ్ర దుమారం రేపుతోంది. అతని ప్రమాణ స్వీకారం రోజున మొదటి భార్య ధర్నా చేయడం కలకలం రేపింది. న్యాయం జరగాలి, అలా జరగకపోతే పెట్రోల్ తగలబెట్టుకొని మేము ఇక్కడే చచ్చిపోతాం. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి 20వ వార్డులో గల పోలమమ్మ దేవస్థానానికి ప్రభుత్వం పాలక మండలిని నియమించింది. దీంతో ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సమక్షంలో దేవస్థానం ఈవో నీలిమ ఆధ్వర్యంలో చైర్మన్ ధర్మకర్తల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా కొత్త చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మొదటి భార్య వసుంధర కుటుంబ సభ్యులతో సహా వచ్చి ధర్నా చేయడం గమనార్హం. ఆమె మాట్లాడుతూ తనకు 2015లో రెడ్డితో వివాహం జరిగిందని గుర్తు చేశారు. తమకు కుమార్తె పుట్టిన తరువాత తన భర్త వదిలేశారని విచారం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకుంటే చనిపోతానని స్పష్టం చేశారు. ఆమె ఆరోపణలు నిజమైతే చైర్మన్ చేత రాజీనామా చేయిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి మీడియాకు తెలిపారు. నా పేరు వసుంధర అండి, మధ్య హేమ వసుంధర. నాకు 2015లో మే 1వ తారీఖున మధ్య శ్రీనివాస రెడ్డి గారితో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. సంవత్సరం తర్వాత నాకు కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత కూతురు ముందు నుంచే వేరే అఫైర్స్ పెట్టుకోవడం వల్ల మా మధ్యలో చాలా గొడవలు జరిగాయి. తర్వాత డెలివరీ కానీ మా అమ్మ మా పుట్టింటికి వెళ్లే సమయంలో నన్ను నా కూతుర్ని పుట్టింట్లో వదిలేసి ఇప్పుడుకొచ్చి 8 సంవత్సరాలుగా మాకు ఎలా ఉన్నాము ఏంటి తింటున్నాము ఏంటి అనేది ఎవరికి అసలు ఎలా ఉన్నామనేది కూడా ఒకసారి కూడా చూడడానికి కానీ కనీసం ఫోన్ కూడా చేసి మా బాగోతులు అడగకుండా ఎలా ఉన్నామనేది చూడకుండా దేవి అనే అమ్మాయిని ఇల్లీగల్ గా పెళ్లి చేసుకొని వేరే ఇంట్లో ఉంచుకొని దేవితో కాపురం చేస్తూ మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు. నేను నా కూతురు ఏదో చిన్న టైలరింగ్ చేసుకుని ఏదో తిండి లేక ఒక పూట తింటూ 2 పూటలు పస్తుండి ఏదో చదివించుకుంటూ మేము బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చి కోర్టులకు తిరిగాం, పోలీస్ స్టేషన్లకు తిరిగాం. ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చి అతను పలుకుబడితో మమ్మల్ని ఇది చేస్తున్నాడు, తక్కువ చేసి అతను పలుకుబడితో అతను నెగ్గుకొని వస్తున్నాడు. కావున అందుకే ఇప్పుడు చైర్మన్ గా అవబోతున్నాడు అని తెలిసి ఇక్కడ కూర్చొని ధర్నా చేద్దామని వచ్చాం. ఇక్కడ న్యాయం జరగకపోతే నేను చావడానికైనా రెడీగా ఉన్నాను. 8 సంవత్సరాల నుండి పోలీస్ స్టేషన్లు, భీమిలి ఫ్యామిలీ కోర్టు, వైజాగ్ ఫ్యామిలీ కోర్టులో తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. అతను పలుకుబడి ఉపయోగించుకొని డబ్బుతో మేము పెట్టుకున్న లాయర్ను కూడా కొనుక్కొని అతని ప్రకారంగా అతను జీవనం సాగిస్తున్నాడు. చైర్మన్ గారి మీద ఏ ఆరోపణలు వచ్చినాయి, నేనే ఆ మహిళలతో ఇప్పుడు స్వయంగా మాట్లాడాను. 3 టౌన్ లో కంప్లైంట్ ఇవ్వమని చేయడం జరిగింది. నిజంగా ఆరోపణలు కనుక రుజువు అయితే ఆ చైర్మన్ ని రాజీనామా చేపిస్తానని మాట ఇవ్వటం జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే చైర్మన్ కూడా నేను అది విన్నవించడం జరిగింది. పోలమ్మ అమ్మవారి సాక్షిగా తప్పు అయితే నేను చెయ్యను, ఎవరిని చెయ్యనివ్వము. నిండి గర్భిణిని తీసుకొచ్చే పురుడు తీసుకొచ్చానండి. పురుడు తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లేదండి. ఏం తీసుకెళ్ళి పెద్ద మనుషుల సమక్షంలో అందరి సమక్షంలో మేము పెట్టినప్పుడు కూడా ఆ పిల్లతో రుచి మరిగి ఈ పిల్లని తీసుకెళ్ళడం జరగలేదు. ఏ రోజు కూడా రూపాయి కానీ చూడడం కానీ చేయడం కానీ చూడడానికి రాలేదండి. ఆకలి చావులతో పిల్ల చచ్చిపోయింది. ఆకలి తల్లి కూతురు ఆకలి చావులు ఆఖరికి కూలి పని చేసుకొని అక్కడ జీవనోపాధి కలుకొని పోసేస్తుందండి. ఏ రోజు కూడా తల్లి పిల్లలు ఉన్నారని లేదండి. తిరిగి ఎంజాయ్మెంట్ చేయాలి. ఇప్పుడు కూడా ఆ పిల్ల మెసేజ్ పెట్టిందండి, ప్రమాణం చేర ఉంచుకుంది, ప్రమాణం చేయించింది. ఏ రోజు ఇలాంటి వాడు, ఇలాంటి అవినీతి పరుడు, ఇలాంటి లేడు ఈ రోజు పవిత్రమైన గుడికి ఎలాగ చైర్మన్ అవుతాడు? ఏ రకంగా అవుతాడు? తల్లి పిల్లల్ని ఖాతరు చేయనాడు, భార్య పిల్లల్ని ఖాతరు చేయనాడు. ఏ రకంగా ఇవాళ అవుతాడు అన్నాడు. చిత్రం బలమైన కట్నం ఇచ్చామండి, 5 తులాల బంగారం ఇచ్చామండి, కట్నం ఇచ్చామండి, సారి పెట్టామండి, ఏ లోటు చేయలేదండి. అన్ని విధాలు చేశామండి. చేసిన కట్నం దొబ్బాడండి, బంగారం ఇవ్వలేదు, బంగారం దొబ్బాడండి, అన్నీ దొబ్బాడండి. పిల్లలకు ఒక్కరోజు భోజనం పెట్టాడు, అడగంట పోను ఒక్కరోజు భోజనం పెట్ట తల్లి పిల్లలు. ఇంటికి వెళ్తే తలిపేసి కొడుతాడు. అది పుల్లు దెబ్బలతో దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందండి. అక్కడ పై వాళ్ళు ఫోన్ చేయడం, వదిలేడు, అక్కడి నుంచి వచ్చాడు. మళ్ళీ భీమిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడ ఎవరో ఫోన్ చేయడం, ఎమ్మెల్యే ఎవరో ఫోన్ చేయడం, చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వదిలేడు. వాళ్ళ కేసు కట్టడం. కేసు ఎక్కడ ఫైల్ చేశారు? ఇప్పుడు భీమిలో చేసామండి. ఇప్పుడు కొంచెం కన్నెత్తున మా పిల్ల కానీ పిల్లంగా చూడలేదు. ఎంత రక్తం ఎడితే చచ్చిపోయింది. మేము అడ్డుకున్నా, మేము ఉన్నామే ఆడతా నీకేటే, మీ తల్లిదండ్రులు మేము ఉన్నామని ధైర్యం చెప్తే ఆగింది. 5 సంవత్సరాల క్రితం ఉరేసుకొని చచ్చిపోయింది. ఏడ్చి అడ్డుకుంటే చిన్న పిల్ల, అప్పుడు 5వ సంవత్సరం పిల్ల మా పానరాలు అడ్డుకుంటే అప్పుడు ఊరుకుంది. అప్పుడు మా పాప, మా పెద్ద పాప 10వ సంవత్సరం పెళ్లి 2015లో అయింది. మేము 9వ సంవత్సరం పాపకి 10 ఏళ్ళు అయింది పెళ్లి. మాకు ఎలాగంటే మరి పాపకి మన చచ్చిపోవాల్సింది 5 సంవత్సరాల క్రితం ఉరేసుకొని పెట్టలు వేసుకుంటే ఏడుసాం. ఆడితే మీకేటే మేము ఉన్నావా తల్లిదండ్రులు మేము ఉంటే చూస్తామంటే అలాగ ఆగింది. ఎప్పుడో చచ్చిపోతుంది. నా చిన్నపిల్లని చూడంటే చూసింది. ఇప్పుడు కొంచెం కన్నెత్తది చూడలేదు. మా పిల్లలు కానీ, మా మనవరాలు కానీ, మా అమ్మలు కానీ కోర్టులో 5 సంవత్సరాలు కోర్టు ఇస్తాడు. 5 సంవత్సరాల నుంచి ఎండాడ పోలీస్ స్టేషన్ ఉంది కండి, ఇది ఇక్కడ ఎండాలోనే 1-2 సార్లు వచ్చాడు. మరి దాగునిపోతాడు. 5 సంవత్సరాలు మేము వెళ్తాం కోర్టుకి. ఈ పిల్ల అతను నేను వెళ్తాం.